ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. బైబిల్స్ ఉన్నవారు తీసుకొని చూడండి. బైబిల్ లేకుండా దయచేసి ఎవరు ఉండకూడదండి. నా ప్రార్థన, నా వేదన, నివేదన, ఆవేదన, అందరూ బైబిల్ తీసుకొని కూర్చోవాలి. మీకు చదువు రాకపోయినా సరే మీ చేతిలో బైబిల్ ఉండాలి. డిజిటల్ బైబిల్ కాదు కానీ మాన్యువల్ బైబిల్ ఉండాలి. డిజిటల్ బైబిల్ అంటే ఏంది? ఫోన్లో ఉండే బైబిల్ అది కాదు, చేతిలో ఉండే బైబిలు, ఆ అక్షరాలతో కూడినటువంటి బైబిలు, పేపర్లతో కూడిన బైబిలు మీరు కలిగి ఉండాలని మనం చేస్తాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుడు ఈ సాక్ష్యము మన వినికిడిలో ఆశీర్వదించను గాక. దేవుడి సందేశం మన వినికిడిలో ఆశీర్వదించను గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఈ రోజున యేసు ప్రభు వారి గురించి మనం సాక్ష్యం చెబుతున్నాం. ఆయన నా పాపాలు క్షమించాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన నాకు మేలు చేశాడు, యేసు ప్రభు నన్ను దీవించాడు. ప్రభు గురించి మనం సాక్ష్యం చెబుతున్న మందిరంలో దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలండి? దేవుని గురించి మనం సాక్ష్యం చెబుతున్నాము. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. మనిషి చెప్పే సాక్ష్యాలు అవి సంపూర్ణంగా కరెక్ట్ అయినవి కావచ్చు, కాకపోవచ్చు. కానీ దేవుడు చెప్తే అది 100% అది కరెక్ట్గా సత్యమే చెబుతాడు కదా. దావీదుని గురించి ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. నా ఆజ్ఞలు నెరవేర్చనుందా? నా ఉద్దేశాలు నెరవేర్చుందా? నీ ఉద్దేశాలు ఏంటో నీ ఇంట్లో ఉన్నవారు అందరికి తెలుసా? నువ్వు చెప్పిన మాట ఇంట్లో ఉన్నవారు అందరికీ తెలుసు. కానీ నీ ఉద్దేశాలు ఇంట్లో ఉన్నవారు అందరికీ తెలుసా, తెలీదా? చెప్తేనే తెలుస్తుంది, అంతే కదండి. చెప్పకపోతే తెలీదు. ఈరోజు ఆదివారం మనం అందరం కుటుంబం అంతా మందిరానికి వెళ్దాము అని తండ్రి ఉద్దేశమై ఉంది అనుకుందాం. మా కుటుంబంలో తండ్రి గారు ఏమనుకున్నా అంటే, ఈరోజు ఆదివారము మనం అందరం కూడా దేవుని మందిరానికి ఆరాధనకి వెళదాము అని తండ్రి ఉద్దేశించాడు. కానీ కుమారుడు ఆ 7 గంటలకు ఆరాధనకి రావాలంటే కుమారుడు నిద్ర లేవలా. ఎప్పటి వరకు? ఆయన ఏమనుకున్నాడు, అందరూ ఖచ్చితంగా 6 గంటలకల్లా నిద్ర లేచి 7 గంటలకల్లా సిద్ధపడి మందిరానికి వెళ్దాం అని తండ్రి ఉద్దేశించాడు. కానీ కుమారుడు నిద్ర లేవలా, కుమార్తె నిద్ర లేవలా, భార్య నిద్రలేసింది కానీ వంటగదిలో ఉంది. ఇప్పుడు ఈయన ఉద్దేశం నెరవేరిందా, నెరవేరలేదా? ఎవరు మనసులో ఉన్న ఉద్దేశాలు చెప్పినప్పుడు తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఈరోజు ఆదివారం అయితే శనివారమే చెప్పాలి. ఏమని? రేపు ఆదివారం మనం అందరం, మన కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి 7 గంటలకల్లా వెళ్ళాలి. మీరు 6 గంటలకల్లా ఖచ్చితంగా నిద్రలేసి రెడీ అయ్యి 7 గంటలకల్లా మనం కలిసి చర్చికి వెళదాము. నేను 7 గంటలకల్లా కారు రెడీ చేస్తాను, మీరందరూ వచ్చి ఎక్కాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కారు దయచేయను గాక, ప్రతి కుటుంబానికి కారు దయచేయను గాక. నేను రెడీ చేస్తాను, హార్న్ వేసేసరికి మీరు వచ్చి కూర్చోవాలి కారులో. ఓకే, ఆయన చెప్పాడు అనుకోండి, అప్పుడు వీరంతా ఏమవుతారు? మా నాన్న ఉద్దేశాలు మేము నెరవేర్చాలి అని కుమార్తె రెడీ అవుతారు. నా భర్త ఉద్దేశం నేను నెరవేర్చాలని భార్య రెడీ అవుతుంది. గమనించండి,
చెప్పకుండానే దావీదు చేస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చెప్తే మనం చేస్తాము, చెప్పితే మనం చేయని వారు కొంతమంది ఉన్నారు. చెప్పకుండానే దావీదు దేవుని ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేర్చేవాడంట. అటువంటి బిడ్డలుంటే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమేం దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనం కోరుకుంటున్నాము మన బిడ్డలు మన ఉద్దేశాలు నెరవేర్చాలి, మనం చెప్పిన పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మన తల్లిదండ్రులు కోరుకుంటున్నాము. కానీ ఏ కుటుంబంలో అయితే, ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే, ఏ కుటుంబ సభ్యులైతే వారి ఉద్దేశాలు నెరవేరుస్తారో వారికి అంతకంటే ఇంకెక్కువ కోరుకునేది ఏముండదు. అదే గొప్ప సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే మాట వినుట కంటే ఇంకా సంతోషం నాకేమీ లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు ఎలాగున దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు? ఇది క్వశ్చన్. దావీదు దేవుని ఉద్దేశాలను ఎలాగున నెరవేర్చాడు? ఎలా నెరవేర్చి ఉంటాడు? ఆలోచన చేయండి. మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఈరోజు ఆయన ఉద్దేశాలు నేను నెరవేర్చాలని ఆశపడుతున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. వాక్యంలో ఏమి సెలవు ఇవ్వబడిందో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనకున్న కొద్ది సమయంలో క్లుప్తంగా చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఎజ్రాయేలీయురాలగు అహీనోయము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇవి జరిగిన తరువాత అంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇవి జరిగిన తరువాత జాగ్రత్త, నా మాట వినండి. ఏం జరిగినాయి అంటే సౌలు రాజు గారు చనిపోయాడు, ఆయన కుమారులు చనిపోయారు. అప్పటి వరకు దావీదును తరుముచు ఉండినటువంటి సౌలు రాజు గారు చనిపోయాడు. ఇప్పుడు యూదా పట్టణములలోనికి, యూదా ప్రజల మధ్యకి, అంటే అప్పటిదాకా ఆయన ఎక్కడున్నాడు? అక్కడ నుండి తరమబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ రాజ్యం నలుదిక్కుల పారిపోయాడు. అడవుల్లోనికే వెళ్ళాడా, కొండల్లోనికే వెళ్ళాడా, గుహల్లోనికే వెళ్ళాడా, ప్రాణం రక్షించుకోవడానికి ఆయన పారిపోయాడు. ఎవరు తరుముతా ఉన్నారు? సౌలు గారు తరుముతా ఉన్నారు. సౌలు గారు అంటే ఏమవుతాడు? దావీదు గారికి కుమార్తెనిచ్చి పెళ్లి చేసినటువంటి మామగారు. ఇప్పుడు ఆయన ప్రాణం తీయడానికి తరుముతా ఉన్నాడు. అయినా సరే తప్పించుకొని పోయాడు. కానీ సౌలుని ఏమి తప్పించలే, సౌలుని పీక తప్పించలేదు, లేకపోతే సౌలు ప్రాణం తీయలేదు, సౌలుని చంపేయలేదు. గమనించారా? ఇప్పుడు దేవుని దగ్గర దావీదు గారు విచారణ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ ఎలా నెరవేర్చగలిగి ఉన్నాయంటే ముందు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసుకున్నాడంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. విచారణ చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటము. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రభువా, ఈ యూదా ప్రజల మధ్యకి నేను వెళ్ళమంటావా వద్దా అంటావా? ఎందుకంటే రాజుగా చనిపోయాడు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? నడిపించే నాయకుడు లేని వారుగా ఉన్నారు. కాపరి లేని
గొర్రెల వలె ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళమంటావా వద్దంటావా ప్రభువా, నీ చిత్తం ఏమిటి చెప్పయ్యా. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, నువ్వు వెళ్ళు అన్నావు కదా, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా. ఎక్కడికి వెళ్ళాలి అంటే హెబ్రోనుకి నువ్వు వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రోను అని చెప్పాడు. హెబ్రోను అంటే అర్థం ఏమిటంటే, హెబ్రోను అంటే సహవాసము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే, కొండల్లో ఉన్నావు కదా, గుహల్లో ఉన్నావు కదా, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇదిగో నా ప్రజల సహవాసమునకు వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రజల సహవాసానికి వెళ్ళు. ఇంతవరకు నువ్వు దూరంగా ఉన్నావు, నా ప్రజలకు దూరంగా ఉన్నావు, నీవు పరిపాలన చేయవలసిన ఈ ప్రజల సహవాసానికి నువ్వు వెళ్ళు. నేను కోరుకుని ఉన్నాను, నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను అభిషేకించి ఉన్నాను, నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాలని నా ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, హెబ్రోను అనగా సహవాసము. ఇప్పుడు దావీదు హెబ్రోన్లోనికి వచ్చాడు. గమనించండి, ఈ సమయంలో మనం అందరం కూడా ఒకానొక సమయంలో ఒకానొక దేవుని సహవాసానికి దూరంగా ఉన్నాం, సంఘానికి దూరంగా ఉన్నాం, లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్న పరిస్థితిలో ఆయన దగ్గర మనమందరం కూడా విచారణ చేశాం. ప్రభువా, ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను ఈ కన్నీళ్ళలో ఉన్నాను, నేను ఈ నష్టంలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను అని చెప్పి అడిగినప్పుడు ఆయన మనలందరినీ కూడాను ఏమన్నా అంటే, మీరు హెబ్రోనికి రండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ హెబ్రోన్ ఏంటంటే ఈ షకీనా మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం. ఈ షకీనా ప్రార్థనా మందిరం, ఈ సంఘానికి మీరు రండి. ఇదిగో ఈ మందిరానికి మీరు రండి. మీరు లోకంలో ఉండవద్దు, పాపంలో ఉండవద్దు, సైతాన్ దగ్గర ఉండవద్దు, రండి, మీరు నా సహవాసానికి రండి. తండ్రి అయిన దేవునితో మన సహవాసం, కుమారుడైన క్రీస్తుతో మన సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు హెబ్రోనికి రాగానే గమనించండి, హెబ్రోనికి రాకమునుపు ఒంటరిగా ఉన్నటువంటి దావీదును హెబ్రోనికి రాగానే దేవుడు ఏం చేశాడంట, హెబ్రోన్లో ఆ ఉన్న ఇశ్రాయేలులందరి మీద, ఆ యూదా వారి మీద ఆయన దావీదుని పట్టాభిషేకం చేసి రాజుగా ఉంచాడు. అక్కడ హెబ్రోన్లో ఎవరున్నారంటే యూదా గోత్రం వారు ఉన్నారు. ఇప్పుడు యూదా గోత్రం వారిపైన రాజుగా పట్టాభిషేకం చేసి దేవుడు సౌలు గారి తర్వాత దావీదుని రాజుగా ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహవాసానికి వస్తే మనకు ఆయన ఏమిస్తున్నాడంటే, ఆయన శిష్యులుగా ఉండే కృప ఇస్తున్నాడు, ఆయన కుమారులుగా ఉండే, ఆయన కుమార్తెలుగా ఉండే, ఆయన బిడ్డలుగా ఉండే కృప మనకు ఇస్తున్నాడు, ఆయన కుటుంబ సభ్యులుగా ఉండే కృప మనకి ఇస్తున్నాడు. అందరి దానికంటే కూడా ముఖ్యంగా ఆయనతో కూడా సదాకాలము పరలోకములో ఉండే గొప్ప ఆ నిత్య జీవములో ఉండే భాగ్యాన్ని మనకు ఈ సంఘములో చేర్చబడు ద్వారా ప్రభు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. సంఘానికి వెలుపల ఉన్నప్పుడు అన్యులతో సహవాసం చేశాం, కానీ ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధుల సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు. దేవునికి స్తోత్రం అండి. మనల్ని పిలిచింది ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేనికి పిలిచాడంటే, ఎక్కడికి పిలిచాడంటే పరిశుద్ధుల సహవాసానికి పిలిచాడు. లోకంలో పాపులతో సహవాసం కాదు, దుష్టులతో సహవాసం కాదు, ఆ లోకములో ఉన్నటువంటి అపహాసకులతో సహవాసం కాదు. ఇప్పుడు ఎవరితో సహవాసం? మనము పరిశుద్ధులతో సహవాసం. లోకంలో ఉన్నప్పుడు మనము క్షయమైన వాటిని భుజించాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్షయమైన ఆయన శరీరము, ఆయన రక్తము మనం తీసుకుంటున్నాం. అక్షయమైన జీవాహారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘములో చేర్చబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, విశ్వాసులుగా మార్చబడ్డాం. అలాగే దేవునితో నడిచే నడక సంఘము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచి, ఉత్తరవాదిని మనకు తోడుగా ఉంచి ఆయన మనలను బలపరుస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అలాగనే సంఘములో సిద్ధపాటు కలిగినట మనకు ప్రభువు నేర్పిస్తున్నాడు. అనగా సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఆయన మనలను పరిశుద్ధాత్మతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిసం పొందిన వారు
బాప్తీసం పొందడానికి సిద్ధపడండి. బాప్తీసం పోయిన ఆదివారం ఒకరు బాప్తీసం తీసుకుంటామంటే వారికి బాప్తీసం ఇచ్చాం. అలాగే ఎప్పుడు బాప్తీసం తీసుకుందామన్నా సరే బాప్తీసం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఒకరు బాప్తీసం తీసుకుంటా అన్నారు, వారికి బాప్తీసము ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎప్పుడు సిద్ధపడితే అప్పుడే. దానికి 3 రోజుల ఉపవాస ప్రార్థన కావాలా, లేకపోతే 21 రోజుల ఉపవాస ప్రార్థన కావాలా, 46 రోజుల ఉపవాస ప్రార్థన కావాలా, ఏమీ అవసరం లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందిన తర్వాత మనం సంఘంలో ఏం నేర్చుకోవాలి అంటే, సంఘములో మనము వాక్య ధ్యానములో బలపరచబడాలి, ప్రార్థన నేర్చుకోవాలి. సంఘములో మనం పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డ ఈ అనుభవములో సంఘము ద్వారా సంఘములో మనం పొందుకొందుముగాక. ఎంతమంది ఆత్మతో అభిషేకించబడ్డారో స్తోత్రం చెప్తారా? చేతులెత్తి. హెబ్రోనుకి రండి. ఎక్కడికి రండి? హెబ్రోనికి రండి. హెబ్రోన్ అనగా సహవాసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదు దేవుని దగ్గర విచారణ చేయగా, మొట్టమొదట దావీదులో ఉన్న మంచి గుణం ఏంటి అంటే, ఆయన దేవుని దగ్గర ఏం చేసేవాడండి? విచారణ చేసేవాడు. మనకు కూడాను చాలా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనము? దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? ప్రజల దగ్గర విచారణ చేస్తున్నామా? కనబడని దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? కనబడే ప్రజల దగ్గర విచారణ చేస్తున్నామా? దావీదు సౌలు గారు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. సౌలు గారు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అంటే, సౌలు గారు కనబడే ప్రజల దగ్గర విచారణ చేశాడు, కానీ దేవుని దగ్గర విచారణ చేయలేదు. అమాలేకీయులందరినీ నీవు హతం చేయము అంటే సౌలు గారు ఏం చేశాడంటే, ప్రజలందరినీ సమకూర్చి మనము ఏం చేద్దాం చెప్పండి అని అడిగాడు. వారిలో కొంతమంది ఏం సలహా చెప్పారంటే, రాజా, బలమైన గొర్రెలేమో మనం ఉంచుకుందాం, బలహీనమైన గొర్రెల్ని చంపివేద్దాం. దేవుడు చంపమన్నాడు కాబట్టి కొన్ని చంపేద్దాం, కొన్ని ఉంచుకుందాం. ఈ రోజున విశ్వాసులు కూడా దేవుడు ఇక్కడ సేవకుల ద్వారా చెప్పిన మాటలు వింటారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరినో ఒకరిని అడుగుతారు. ఎవరిని? వాక్యం పూర్తిగా తెలిసిన వాళ్ళని అడగరు. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అని మిడిమిడి జ్ఞానం అంటారు. తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెబుతారు, సగం చేయొచ్చు, సగం చేయకపోవచ్చు. సగం చేసినా సగం చేయకపోయినా దేవుడు కనికరిస్తాడులే, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పే వారి దగ్గరికి వెళ్తారు. ఎంతసేపు ఇక్కడ గంట సేపు మొత్తుకున్నటువంటి పాస్టర్ గారు చెప్పిన మాట పక్కన పడేస్తారు. ఆ ముసలమ్మ చెప్పిన మాట వింటారు. ఆ ముసలమ్మ ముచ్చట్లు చెప్పే మాటలు ఉంటారే, వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. ఈదరిని బొట్టు పెట్టాలా, ఈదరిని బొట్టు పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అంటే అరికాల్లో కూడా పెట్టమ్మా అనిద్దామే. అరికాల్లో పెట్టమంటే పెడతారు, కానీ మనసులో పెట్టుకోమంటే మాత్రం మాటలు మనసులో పెట్టుకోరు. ఏది కరెక్టు? ఎంతసేపు పాస్టర్ గారు గంట సేపు చెమట తుడుచుకొని చెప్పాడే, ఆ మాట కరెక్టా? ఆ ముసలమ్మ చెప్పింది చూడు, ఆ అరికాల్లో ఒకటి ఈ అరికాల్లో ఒకటి పెట్టు. ఏది కరెక్టు? ఆ బొగ్గున ఒకటి పెట్టు, ఈ బొగ్గున ఒకటి పెట్టు. ఏది కరెక్టు? నల్లటి ఎంట్రుకలు తీసుకొచ్చి దండ చేసి చేతులకి జుట్టు, కాళ్ళకు చుట్టు అనగానే ఆ ఎంట్రుకలకి వస్తాడు. సచ్చినోడియో బతినోడు నాకు తెలియదు. అవి తీసుకొచ్చి దండ చేసి కాళ్ళకు చుట్టంగానే వాడు కాళ్ళు ఒకటే గీగుతూ ఉంటాడు, చేతులు ఒకటే గీగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ చేమి పడంగానే ఎంట్రుకలు పడంగానే ఏమనిపించింది? ఎలర్జీ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర రెడీ అయ్యి ముఖం అంతా తలకాయ దూకొని రెడీ బయలుదేరేసరికి ఆ తల దూకునేటప్పుడు ఏదో ఒకటి బలహీనమైన ఎంట్రుక ఒకటి రాలిపోయింది, అది మొహాన పడింది. అదేం సరిగ్గా కనపడదయా? మొహం మీద ఎట్లా ఉంటుంది? చెరలాడుతూ ఉంటుంది కదా. ఒక్కదానికి అంత బాధపడితే ఆ పిల్లవాడికి ఎన్ని చుట్టారు? మాట రావాయా? మాట వస్తే ఒక తరం దాన్ని వడి ఓపిక లేని మంచంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయట్లా. వాక్యం సత్యము, వాక్యాన్ని అంగీకరించాలి. ముసలం ముచ్చట్లు చెప్పే మాటలు కాదు, కానీ నాకు తెలుసు అని చెప్పేవాళ్ళ మాటలు కాదు, కానీ
లేఖనమేమి చెప్పుచున్నది. పౌలు గారు చాలాసార్లు ఈ మాట అంటాడు, లేఖనము ఏమి చెప్పుచున్నది, లేఖనము ఏమి చెప్పుచున్నది. నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో చూడండి, దావీదు గారు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందామా. మొదటి సమూయేలు గ్రంథం. అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలు రాలైన అహీనోయము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని. చాలు, ఇక్కడ గమనించండి, ఒక సమస్య వచ్చిందండి. మన అవైపు చూడండి, దావీదు జీవితంలో ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా వారందరూ ఏడ్చారంట. ఏమిటైంది అంటే, సిక్లగులో వారు గుడారాలు వేసుకున్నారు. అంతకు మునుపు వారి దగ్గర ఉన్న ఆ ధనము కానీ, ధాన్యము కానీ, సంపద కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ, వారి భార్యలు, బిడ్డలు, కుటుంబం అంతా కూడాను అక్కడ సుఖంగా ఉన్నారు. దావీదు అతనితో కూడా ఉన్నటువంటి యుద్ధం చేసేవారు కలిసి వారు ఫిలిస్తీన్ సర్దార్ దగ్గరికి వెళ్ళారు. వారు వెళ్ళి వచ్చేసరికంట ఇక్కడ శత్రువులు వచ్చి ఈ ఊరంతా దోచుకుని పోయారండి. వారి ఇంట్లో చూస్తే ఇల్లు లేదు, ఇల్లు కాలిపోయింది. భార్యలు లేరు, బిడ్డలు లేరు, కుమారులు లేరు, కుమార్తె లేరు. ఇంటి ముందు ఉన్నటువంటి పశువులు లేవు, ఇంట్లో ఉన్న ధాన్యం లేదు, ధనం లేదు, బంగారం లేదు, అన్నీ పోయినాయి. ఊరంతా వల్లకాడైపోయింది, శ్మశానం అయిపోయింది. ఇప్పుడు దావీదు అతనితో కూడా 600 మంది వచ్చారు. అందరూ చూసి, ఒక కుటుంబం కాదయ్యా, ప్రతి కుటుంబం కూడా అట్లా. చివరికి దావీదు కుటుంబం కూడా, ఆయన భార్యలు లేరు, పిల్లలు లేరు, ఏమీ లేకపోయేసరికి ఒక్కసారి చూడగానే అటువంటి స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం ఏమండి? అటువంటి పరిస్థితుల్లో మనం నిలబడితే ఏం చేస్తాం? దావీదు బిగ్గరగా ఏడ్చాడు. చుట్టూ ఉన్నవారు, ఆయనతో పాటు ఉన్నవారు అందరు బిగ్గరగా ఏడ్చారు. వారందరూ అనుకున్నారంట, మనం దావీదుని నమ్ముకొని వస్తే ఇప్పుడు మా పరిస్థితి ఇలాగ అయిపోయింది కాబట్టి అసలు ఈ దావీదుని చంపేద్దాము. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాగే రాళ్ళు రువి ఇతన్ని చంపుదామని వారందరూ అనుకుంటున్నప్పుడు అంట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ఎందుకు వచ్చిన చదవమ్మా, అక్కడ ఎందుకు వచ్చిన ఏం రాయబడింది? నేను ఈ దండును తరిమిన ఎడల దానిని నేను కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత కష్టంలో కూడా, ఎంత నష్టంలో కూడా, ఎంత కన్నీరులో కూడా, ఇక నా కాపురము పోయింది, ఇక నా కుటుంబము పోయింది, ఇక నాకు ఆశ లేదు అనుకునే పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన సమస్యల్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? కష్టాల్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? పెద్ద సమస్య రాగానే చర్చి మానుకుంటున్నాం. ఏమండి? చిన్న సమస్య రాగానే చర్చి మానుకుంటున్నాం. కానీ మనం చేయాల్సింది చేయట్లేదు, చేయకూడదు చేస్తున్నాం. యెహోవా యొద్ద విచారణ మందిరానికి వచ్చామనుకో, ఎంత సమస్య వచ్చినా సరే మందిరానికి వచ్చి కూర్చుంటే ఆ రోజున ఇక్కడ ఎవరు వాక్యం చెప్పినా సరే ఆ నిలబడిన వ్యక్తి ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా.
బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు
పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.